అన్నారు. అంత నీ అదృష్టము. అది ఎలా జరుగుతుందో అలాగే నా జరుగుతుంది స్వామి. నేను వెళ్ళి వచ్చేదను. అమ్మో ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఇదేం పట్లు ముత్తపాటు నాది కాదురా నీది. 9 నోర్లా 9 నోర్లా ఏ నోరాలు ముయ్యాలంటావు? నువ్వు ఎట్ట చేసుకుంటావు అని చేసుకోము. ఏమయ్యాది? తక్షణమే సిద్ధమై వచ్చేస్తాం. ఓ రాజా ఇది బ్రాహ్మణుది, అది రాదు. అయ్యా ఎవరికి అయ్యా మనమే కిరీటముల పైన, గోవుల మందుల పైన, కోట కమ్ముల పైన, కుంజరమ్ముల పైన, వజ్ర వైడూర్యములు ఇవన్నీ మాకే వచ్చేసాయి. ఒక్కసారి ఆడండి. ఏమి బంధం? ఏమి బంధమా? అవి ఏంటి అంటే మంత్రి మహారాజా చారుభూషణముల తీరుడ గోవుల గెలిచిన చారుభూషణముల తీరుడ గోవుల గెలిచిన చెప్పు. సైలేదయ్యా, ఇది కూడా గెలిచినావు నువ్వే. సైలేదు, ఇది కూడా మనం గెలిచినావు. పో అయ్యా వదంపయ్యా, ఈ ఆటలు ఏమి లేదు, ఒక్క బుర్రకాయ తప్ప. సర్వం మనకే వచ్చాయి. వారితో భయం ఎందుకు? ఏమి లేదు అందుబాటు కాదు. నీ వద్ద ఉన్న అన్ని కూడా మాకే వచ్చేసి నువ్వు ఓడిపోయావు. వెళ్ళిపోతా. ఒక్కసారి ఆడాలి. ఓ మహారాజా, ఇక ఒక్కసారాడు నగదీరనాథను బాగుగాను. ఈ తేరుల పురి పేర బంధము ఆడగాను. రెండు
నిన్ను వాడు గెలిచేటట్టు చేశాను. ఇప్పుడు నా మాయ చేత 3వ పందెము మహారాజా. సరే ఆడదాము గాని ఒకవేళ నేను ఓడితే నీ వద్ద సేవకత్వం చేస్తాను, నీ పనులలో చేస్తాను. ఒకవేళ నీ ఓడితే నీ రాజ్యమును, నీ కిరీటమును, నీ భార్య పిల్లలతోటి సహా ఈ రాజ్యమును వదిలి వెళ్ళవలేను. ఈ పురి పేరట మొత్తము ఒకేసారి పందెము. ఓం నమః శివాయ. చూడండి ఓడించి సర్వం హరించి వాళ్ళకి ముఖ్య పుర్రకాయ చేసి సగనంపాలి. రాజయ్య ఈయన పోదు రాజయ్య రాజయ్య ఓయ్యా ఓయ్యా ఏమని చెప్పాలయ్యా రాజయ్య చెప్పుకుంటుపో రాజయ్య రాజయ్య. అయ్యా ఏం జరిగినది? ఎవరు ఓడిపోయారు? అయ్యా వాడు ఓడిపోయాడా? ఆడే గెలిచినాడు. మరే ఓడిపోయావా అయ్యా? ఏమయ్యాది ఏమయ్యాదిరా? నువ్వే గెలిచినావు అయ్యా. నేనే గెలిచానా మహారాజా? అది మట్టు కాదు. ఇప్పుడు ఈ పందెము ఏ దాని మీద? ఈ పురిపేర నీ ఈ కిరీటం పైన, నీ రాజ్యము పైన ఏక వస్త్రముతోటి వెళ్ళిపోవలసినది. ఈ పురిపేరట మొత్తం పందెము కట్టాము. ఆ పందెములో నేను గెలిచాను, నీ ఓడిపోయావు. తీరా అన్ని వీక్కుంటావా మా రాజు? అన్ని వీక్కుంటావా అయ్యా? అయ్యా నీ వదిపోతానా రాజయ్య రాజయ్య. అరే నిలబడి చూస్తా ఎరా అయ్యా తీస్తున్నావు అయ్యా. అయితే మొత్తం పెట్టావు అయ్యా. నువ్వు కూడా వెళ్ళిపోవాల్సిందే. నా చెరువు బాబు కూడా ఇచ్చిపోవాలా? నా చెరువు బాబు అవి ఇప్పని తర్వాత నీ సంగతి. అసలు మట్టు కాదు. దూదము తారు, దూదమును తాను. సఖ్యాతో సుతులతో కూడి వెళ్ళిపోయేదను. నీ వద్ద ఉన్నటువంటి అవన్నీ కూడా పని చేస్తా తీరాదు. నా పని నువ్వేం చేయదు. నాకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నా సొంటిలో ఉన్నారు. వాళ్ళు కూడా నీ సొంటిలే. ముండి లోబి బచ్చవాయి. అయ్యో ఓ దేవుడు, నువ్వు బచ్చవాయి. ఆయనే గట్టివాడా? నా వద్ద ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు. మంచి వాళ్ళ ఎన్ని పని చేస్తా తీరాదు. అవే దండి వాళ్ళ నీలాగి నువ్వు భయపడతావు. ఎంత పని చేశావు మనోహరా? ఎంత పని చేశావు? ఇప్పుడే ఈ రూపములు పటమారి మరల విధినయ్యి వచ్చి వీని అడుగుతాను. అప్పుడు ఏమి సమాధానం చెప్తాడో చూస్తాను. ఏమి మన గతి ఏంటండి? నేను చెప్పినా వినవైతివి, బ్రాహ్మణులు చెప్పినా వినవైతివి. కొందరు మాయ బ్రాహ్మణులు ఉంటారయ్యా, వాళ్ళ మాట నమ్మకం చెప్పిన నా పైన క్రోధము చేశావు. ఎంత పని చేశావు నాదా? దేవి ఆ హద్దు మట్టుకే మన రాజ్యం వెళ్ళా నా కిరీటములు పైభూషమైన వారికి ఎంత తోంపు చేశావు. ఇక వంటి వస్త్రము చేద్దాం, వనముకు వెళ్దాం. మన కుమారుడు ఉన్నారు, అంబరీషుడు
అమ్మరిష్ట ముట్టుకుందా కన్న సొతులదే పట్టియు మనము చేపట్టుకొని మన కుమారులను ఎరువుని పట్టుకొని ఎక్కడ వెళదాము ఏ దిశకని వెళదాము స్వామి రాజమీడసి పరా రాజమీడసి పరా రాజము రాజ్యము విడసి పరాజ రాజ్యము పోగుట ఈ రాజధర్మవాడు ఎంత పగవాడయ్యాడు స్వామి మనకు దాదా నీకు తెలియదా నేను చెప్పిన మాట విన్నవా దేవి అయినా భయం చెందవాలదు అలాగే ఇంకో మన కుమారు యారి దాచుకుందారా మనోహర ఈ వనమును చూడు ఎంత ఎంత మృగములు చరించాయి ఇది ఘోరమైన హలవిది భయము చెందకుండగా నా ఎంబడి రాండి నాదా మానవము చూద్దామా ఓ రాజునా మానవము చూద్దామా నాదా నాదా మానవేశ్వర నేను తెలిపిన మాట నీ మదిలో మానవేశ్వర నేను తెలిపిన మాట నీ మదిలో ఈనవేశము దాసి నీరు కారణములకు చేరబట్టి మానవము చూద్దామా వంశోత్తమ ఆ సూర్యునితో సమానము సూర్య భగవాన్తో సమానము ఆ వంశానికి చెందినటువంటి వాణివి ఈ మానవేశ్వర నేను చెప్పినటువంటి మాట వినక హీనవేషము దాల్చి అంటే వస్త్రమును ఏక వస్త్రముతోని హీనులమై ఒక్క వస్త్రంతో వెళుతున్నాము నేను చెప్పిన మాట నీ మదిలో ఉన్నదా నీవు నమ్మావా ఏంటండి చెడిపోయిన తర్వాత చింతించిన ప్రయోజనం లేదు అయినా భయం లేదు ఎవరు వచ్చేసినా ఎన్ని కష్టములు వచ్చేసినా మనంలో ధ్యానించకుండా వెళ్ళిపోతూనే ఉందాం మనోహరా నాకు భయము కలుగుతున్నది దేవి చందములో చందకరా
వెంబడి రావాలి. మగవాది గర్భంలో పుట్టాను మగ తీరుండ ఆకాశము విరంగిన చుక్కలు చంచలమని వేరిన సూర్య చంద్రాదులే గతులు తప్పిన భూమి తల్లిన ఆకాశము విరంగిన జలములు కృంగినా కాని ఆకిలి చలమైనా కాని రవ్వంతైన తలంతున్న మనసులో రాని ఒక్క మాట వినండి. నన్ను బాధపోతున్నారు అన్నము నీరు కై అమ్మ ఆకలి అంటున్నారు, అమ్మ దాహం అంటున్నారు. ఎలా బాధపడదు చూడండి. నా కుమారుల ముఖం ఎలా వాడిపోయింది చూడు. పొద్దునుంచి అన్నం లేదు నాకు. ఈ ఎండాకాలం రోజు నీళ్లు కూడా లేవు, అన్నము లేదు. అదిగో చూడు ఎంత బాధపడుతున్నారు. అదిగో చూడండి. ఆకలియా నీకు ఆకలి అవుతుందా? తమ యోలాది రథాలు మన జాత్యము ఆ చిన్న బాలకులను ఓదార్చుతూ తీసుకునిరా ఎత్తుకో. చూడండి నా కొడుకులను పసి పాపలు ఒక చెంప కొట్టిన పాలు ఒక చెంప కొట్టిన రక్తము అలాంటి ఈ పసి పాపలను ఎండలో తీసుకువెలుచుంటే నా మనసు తప్పటలేదండి. నా మాట వినండి. అమ్మ ఆకలిని కూర్చున్నారు. అయినా రండి రండి.